నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. దేశం యావత్తు కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దేశం యావత్తు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాన పార్టీలు అన్నీ కూడా మేమంటే మేము అనుకుంటా ముందుకు పోతా ఉన్నాయి. మరి కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారాలతోటి ప్రజల ముందుకు వెళ్తూ ఉంటే, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాలు మాత్రానికి చాలా రసవత్రంగా హాట్గా జరుగుతూ ఉన్నాయి. దేశం మొత్తం ఒకవైపు ఉంటే, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మాత్రానికి ఒకవైపు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా వైఎస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోటి అధికారంలో ఉంటే, ఓ పక్క కూటమి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ పార్టీలు కూడా ఏకమై కూటముగా మన జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి. వై నాట్ 175? మేము ఖచ్చితంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసినాం. ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సినటువంటి ప్రతిదీ కూడా అభివృద్ధి అంతా కూడా మేము చేసేసినాం, నవరత్నాలు ఇచ్చేసినాం, సకల వర్గాలకు సకల ప్రజలకు కూడా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి వైసీపీ శ్రేణులంతా కూడా మాట్లాడుతూ ఉన్నంటే, కూటమికి సంబంధించినటువంటి నాయకులు వ్యక్తులంతా కూడా మొత్తం 5 ఏండ్లు పరిపాలన కుంటుబడింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండు, మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు గూండాలుగా తయారయ్యి భూ కబ్జాలు, రౌడీయిజం దీనంతా కూడా ప్రోత్సహించారని చెప్పి కూటమి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతూ ఉన్నారు. పలు రకాల సర్వే సంస్థలు కూడా, మరి కొన్ని సంస్థలేమో మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు, మళ్ళీ కొన్ని సంస్థలేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పి కొన్ని సంస్థలు చెప్తా ఉన్నాయి. కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే, మరి అన్ని వర్గాల ప్రజలు ఎవరు ఏ వర్గాలకు సంబంధించిన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటా ఉన్నారు, మరి ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు వ్యతిరేకంగా ఉందనేటువంటి అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ప్రధానంగా ఒక 5 నెలల క్రితం 2023 నవంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి పక్కనే ఉన్నటువంటి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, గత 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే, ఇక్కడ కూడా తారీజ్ వేసుకున్నారు. ఇక్కడ కూడా కొంత బ్యాలెన్సింగ్ ఎటైంది. ఏ వర్గాల ప్రజలు కేసీఆర్ని ఆదరించిండ్రు, ఎలాంటి వర్గాల ప్రజలు కేసీఆర్ని మరి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ తీసుకున్నట్టయితే, ప్రధానంగా కొన్ని వర్గాలు మాత్రానికి కేసీఆర్కి ఆపోజిట్గా పనిచేసినాయి. వాళ్ళు ఒకటి చెప్పినా, బయటికి ఒకటి చెప్పినా కూడా ఇంటర్నల్గా ఇంకొక విషయాన్ని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, నేతలు కూడా మరి కేసీఆర్కి ఇక్కడ ఓట్లు వేపించేటువంటి పరిస్థితి లేదు. సేమ్ అదే భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రీతిగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఎలాంటి వర్గాల ప్రజలు అక్కడ మెయిన్గా తలనొప్పిగా మారిండ్రు, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి తలనొప్పిగా మారిండ్రు, మరి ఎటువంటి వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉందని చూసుకున్నట్టయితే మాత్రానికి ప్రధానంగా అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో, అగ్రకులాలన్నీ కూడా మ్యాక్సిమం 70 to 80%, అగ్రకులాలన్నీ కూడా 70 to 80% మరి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళంతా కూడా ఆపోజిట్గా ఉన్నారు. 70 to 80% జగన్మోహన్ రెడ్డికి వీళ్ళంతా కూడా ఆపోజిట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక పైసలు కూడా ఎక్కువ వీళ్ళ దగ్గరే ఉంటాయి. మరి ఇక వీళ్ళే కూడా కొంత పైసలు పెట్టైనా సరే, ఎంత ఖర్చైనా బాధలేదు, కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడొద్దు అనేటువంటి అంశం మీద అయితే క్లియర్గా ముందుకు పోతా ఉంటే, ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి ఇక జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా అదే పర్సంటేజ్ 80% కూడా మొత్తం జగన్ వైపే అనుకూలంగా అడుగులు వేస్తా ఉన్నారు. జగన్ గురించే మరి జగన్ మంచిగానే పనిచేస్తా ఉన్నాడు. జగన్ ఖచ్చితంగా నవరత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ నవరత్నాలు కూడా ప్రజలకు అందే విధంగా మరి ముందుకు పోతా ఉన్నాడని చెప్పేసి కూడా మరి ఇక్కడ మాట్లాడుతా ఉంటే, దాదాపుగా 70 to 80% ఇక ఏదైతే అగ్రకులాలు ఉంటాయో అగ్రకులాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధిస్తే కొంతమంది అటు కావచ్చు. దీంట్లో కూడా ఒక 20% కమ్మ, రెడ్డి, కాపు ఈ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు 20% ఇటుంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి ఒక 20% కూడా మరి జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా ఉన్నారు. ఇంకొకసారి మనం చూసుకున్నట్టయితే అక్కడ అంచనాల ప్రకారం ఈసారి 151 సీట్లు ఏదైతే పోయినసారి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిండో 151 సీట్లు అక్కడ వచ్చినాయి. తర్వాత 23 టీడీపీకి ప్లస్ 1 జనసేన, 24 స్థానాలు అయితే అక్కడ ప్రత్యర్థులు
మరి కైవసం చేసుకుంటే మొత్తం 175 స్థానాలతోటి జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 70 to 80% ఫేవర్ గా ఉంటే అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు 70 to 80% జగన్ కి ఆపోజిట్ గా ఉన్నారు. ఒక 20% అటు ఇటు అవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకి చూసుకున్నట్టయితే 95 నుంచి 105 స్థానాలు మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళొకసారి అక్కడ దాదాపుగా ఒక 50 నుంచి 55 సీట్లు అయితే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి తగ్గబోతా ఉన్నాయి. కూటమి ఏదైతే పోయినసారి 23 స్థానాలే కైవసం చేసుకొని 23 స్థానాలు ప్లస్ జనసేన ఒకటి 24 స్థానాలకు పరిమితమైందో, ఈసారి మళ్ళొక 40 స్థానాలు కలుపుకొని 60 నుంచి 65 స్థానాల వరకు కూడా కూటమి ఖచ్చితంగా కూడా ప్రభావం చూపెడతా ఉంది. 60 నుంచి 65 స్థానాలలో కూటమి నెగ్గబోతా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాడు. ఇక ఈడికెళ్ళి ఈడొక పార్టీ పెట్టి ఈ పార్టీని మొత్తం గంగల కలిపి మా నాన్నగారి మొత్తం నేను ఆవభావాలతో వచ్చిన, మా నాన్నగారు ప్రజలకు సేవ చేయాలని ఉంది, నేను కూడా తెలంగాణ ప్రజలకు సేవ చేస్తా, నేను ఇక్కడ ఆడబిడ్డనని చెప్పినటువంటి షర్మిల గారు ఇప్పుడు అక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా కొనసాగుతుంది. కానీ ఎటువంటి ప్రభావం, జీరో ప్రభావం కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో చూపెడతా ఉంటే కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్, ఇక టీడీపీ మన చంద్రబాబు నాయుడు తర్వాత ఇక మోడీ వీళ్ళంతా కూడా దోస్తీ అయి ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఒక 60 నుంచి 65 స్థానాలు మాత్రానికి ఆడ కూటమి కైవసం చేసుకోబోతా ఉంటే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా కూడా కొంత మన జగన్ వైపే మొగ్గు చూపిస్తా ఉన్నారు. కాబట్టి 95 నుంచి 105 స్థానాలు మాత్రానికి వైసీపీ కైవసం చేసుకొని మళ్ళొకసారి రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతా ఉన్నారు అనేటువంటి అంశం కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.